మాత్మికాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. కష్టాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుందని అంటారు. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మవెంకి డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే ఇంకా వీడియోస్ పెట్టాలి, మీతో షేర్ చేసేసుకోవాలి అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శుక్రవారం పూజ వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. వీడియో బాగుంది, నచ్చింది అని మీ మనసుకి అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. చూచూ చూచూ దై 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 చూచూ చూచూ. ఎప్పుడూ చెప్పే విధంగానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇలా ముగ్గులు పెట్టేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. టైం ఎక్కువగా ఉంది అంటే పెద్ద ముగ్గులు వేసుకొని కలర్ వేసుకుంటాను. లేదు టైం తక్కువగా ఉంది అంటే చిన్న చిన్న ముగ్గులను పెట్టేసుకుంటాను. మన వీలుని బట్టి మనము ఎలా అయినా చేసేసుకోవచ్చు కదా. అలా ఇక్కడైతే చిన్న చిన్న ముగ్గులను పెట్టేసుకున్నాను. ముగ్గులు పెట్టేటప్పుడు వీడియో తీయడానికి వీలు కుదరలేదు. ఇంకా అందుకోసమే చిన్న ముగ్గులను అయితే పెట్టేసుకున్నాను. పూజ అంతా పూర్తయినాక ఇంకా వీడియోనైతే షూట్ చేసేసుకున్నాను. నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా. మన ఇంటి పైన ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉండాలి, అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారమైనా లేదంటే ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు పూజ చేసుకున్నాక ఇట్లా సింహద్వారానికి దిష్టి తీయడం వల్ల ఇంటికి ఎటువంటి నరదిష్టి తగలకుండా అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇంటికేంటి నరదిష్టి ఏంటి అని అనుకుంటున్నారా? లేదు, తప్పకుండా ఇంటికి కూడా నరదిష్టి తగులుతుంది. మనం చూసే విధానం బట్టి ఇంటికి, మనుషులకి, చిన్నపిల్లలకి అందరికీ దిష్టి తగులుతుంది. ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి కూడా దిష్టి తీసేసుకుంటాను పూజ వంగాన. ఈ రోజైతే సింహద్వారానికి కూడా దిష్టి తీసేసుకున్నాను. ఇలా దిష్టి తీయడం వల్ల ఏంటి ప్రయోజనము అని అనుకుంటాము. మన ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం కదా, అదే ప్రయోజనము. నరదిష్టి వల్ల, నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు అన్నీ అవుతూ ఉంటాయి. ఇది దేనివల్ల వచ్చిందిలే, ఎందుకులా అని విడిచిపెట్టేస్తూ ఉంటాము. కానీ మనం చేసుకున్న చిన్న చిన్న పరిహారాల వల్ల అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. అన్నే అంటారు కదా, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చేసుకోవడం ఎందుకు అని. చిన్న చిన్న పరిహారాలతో పోయేదాన్ని మనం విడిచిపెట్టేస్తే ఉంటే అలాగా అవి కొంచెం కొంచెంగా పెద్దగా అవుతా ఉంటాయి. పెద్దగా అయినాక మనకి అనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేస్తే బాగుండు, ఎందుకు ఇట్లా ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అని చాలా వరకు బాధపడతాం. కానీ మనం చేసుకునే చిన్న చిన్న పరిహారాల వల్ల మన ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటే ఇంకా అంతకు మించింది ఇంకేముంటుంది. అందరికీ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే కదా ఆనందంగా, సంతోషంగా మన కుటుంబంతో మనము కలిసి ఉండేది. ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటే హాస్పిటల్ వెంబడి తిరగతాడికి సరిపోతుంది, మందులు మింగతాడికే సరిపోతూ ఉంటుంది. అలా కాకుండా అంటే ఇలా చేసుకుంటే అలాంటి సమస్యలన్నీ రావా అని అనుకోగలరు. ఎప్పుడు కూడా ఒక మంచి ఉండేటప్పుడు ఒక చెడు ఆలోచన కూడా వస్తుంది కదా మనకి. మనం నమ్మేదాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి. మనకి ఆచారాన్ని, అలవాట్లను బట్టి, మన ఆనవాయితీని బట్టి, మన
పూర్వకాలంలో ఏదైతే చేశారో అది కరెక్ట్ ఏమో అని నమ్మి మనం చేసామంటే అది మనకి మంచి పాజిటివ్ రిజల్ట్‌ని ఇస్తుంది. మనం ఆలోచించేటప్పుడే నెగెటివ్‌గా ఆలోచించామంటే అది నెగెటివ్‌గానే ఉంటుంది. ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నైవేద్యం కోసం క్షీరాన్నం చేసేసుకున్నాను. క్షీరాన్నంలో కొంచెం పచ్చకొబ్బరము, కాస్తంత నెయ్యిని వేసుకొని, బెల్లం వేసుకొని కలిపి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి ఓం ప్రకృతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వికృతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విద్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వభూత హితప్రదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విభూత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సురభ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పరమ ప్రతినిత్యము పాపిట్లోన బొట్టు కింద కొంచెం కుంకాన్ని పెట్టేసుకుంటాం కదా. గుడికి వెళ్ళామంటే గుడి దగ్గర కొంచెం కుంకాన్ని తెచ్చుకొని మనం పెట్టే కుంకంలో కలుపుకుంటాం. ఎందుకంటే మంచిది కదా అని. మనకి వీలు కుదిరేటప్పుడు శుక్రవారం పూట ఇట్లా అష్టోత్తర నామాలు చెప్పుకుంటూ కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకాన్ని ప్రతినిత్యము పాపిట్లోన బొట్టు కింద అందరం పిల్లలు అందరం పెట్టుకోవడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం అయితే దొరుకుతుంది కదా అని వీలు కుదిరే అప్పుడల్లా కుంకుమ పూజ చేసేసుకుంటాను. ఓం భువనేశ్వర్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఎప్పుడూ చెప్పే విధంగానే అష్టోత్తర నామాలు చెప్పుకున్నాక వచ్చే శ్లోకాలన్నీ చదువుకొని పూజనైతే చేసేసుకుంటాము. పూజ అంటేనే ఒక నియమము, ఒక పద్ధతి ఉంటుంది కదా. మనం అందులో ఏది మార్పులు చేయలేము. ఇలాగే చేయాలి అని ఒక నియమాన్ని పెట్టుకుంటాం కదా, అలాగే చేసేసుకుంటాము. ఇంకా పూజ అంతా పూర్తయిపోయినాక మా వారైతే మంగళహారతిని అయితే ఇస్తున్నారు. ప్రతి శుక్రవారం పూజా విధానం ఇలాగే ఉంటుంది. నిత్య పూజలో కాస్తన్ని అరటిపళ్ళు, ఖర్జూరం నైవేద్యంగా పెట్టుకుంటాము. అంతే. క్షీరాన్నము ప్రతి శుక్రవారంగా చేసుకుంటాము. ఇది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నది. ఇప్పుడు కాదు మొదలుపెట్టేది, చాలా సంవత్సరాల నుంచి చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మీ అందరితో కూడా పరిచయం అయ్యాను కాబట్టి మీతో కూడా నాకుండే అలవాట్లని మీతో షేర్ చేసేసుకుంటున్నాను. పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టమా అంటే చెప్పలేను. ఇష్టం అంటే ఇష్టము. పూజ చేసుకున్నంతసేపు దేవుడి మీద ఏకాగ్రత ఉండాలి అని అనుకుంటాం కదా ఎవరమైనా సరే. భక్తి శ్రద్ధలతో ఒక్క పువ్వు వేసినా, ఒక్క తులసి దళం స్వామివారి పాదాల దగ్గర వేసినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవరమైనా సరే ఎక్కడ సంతోషంగా అనిపిస్తుందో, ఎక్కడ ఆనందం అయితే ఉంటుందో, మనసుకి ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అది మన జీవితంలో అలవాటుగా చేసేసుకుంటాము కదా. ఇది నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. చాలా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. అలా లక్ష్మీ కటాక్షం వస్తుంది అని ఆశించి ఎప్పుడు కూడా పూజ మనం చెయ్యం కదా. మనకు ఉండే దాంట్లో, ఆ తల్లి ఇచ్చే దాంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని చల్లగా చూడమ్మా, ఆరోగ్యంగా ఉండి ఎప్పుడూ కూడా నీ సేవ చేసుకునే మహాభాగ్యాన్ని ఇవ్వు అని కోరుకుంటాను. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా మనం చేయగలం. అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మరొకసారి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. అందరూ కూడా బాగుండాలని. సర్వే జన సుఖనో భవంతు, సర్వలోక సుఖనో భవంతు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.